గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని మంత్రి నారాయణ అనాలోచిత నిర్ణయాలతో విధ్వంసం చేస్తున్నారని ఎమ్మెల్సీ నెల్లూరు నగర వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. తమ దగ్గరుంటే 200 మంది ఉద్యోగస్తులకు షాపులు ఇవ్వడం కోసం కొన్ని వేల ఎకరాలకు నీరు అందించే రాష్ట్ర స్థాయి కెనాల్ను దాని కింద ఉన్నటువంటి అనేక మండలాల రాకపోకల గురించి ఆలోచించకపోవడం దారుణమైన విషయమని ప్రజలు క్షమించరని అన్నారు. అనుకుంటే నగరం మొత్తం తీసుకోండి, ఒక 8 భాగాలలో ఒక్కొక్క దగ్గర 50 షాపులు పెట్టండి. ఆ 50 షాపులకు సంబంధించి మీరు ప్రొవిజన్స్ అన్ని వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతిదీ ఇవ్వండి. అలానే అక్కడ కూడా ఒక 50 షాపులు కావాలనుకున్నా కూడా పెట్టండి. అక్కడక్కడ ఆ 50 షాపుల్లో కూడా ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలంటే మీరు ఒకసారి ఆలోచించండి. అక్కడ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి మనం లిఫ్ట్ చేసినాం, వాళ్ళకి ఈ రోజు దాకా కూడా ఏ విధమైనటువంటి కాంపెన్సేషన్ ఇవ్వాల. పాపం వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. ఆ 50 మందికి అక్కడ కనుక వాళ్ళకి ఇచ్చి ఇంకొక 50 మందిని చొప్పున నెల్లూరు కార్పొరేషన్ మొత్తం మీద అక్కడక్కడ కూడా ఇట్లాంటివి కనుక డెవలప్ చేస్తే వ్యాపారాలు జరుగుతాయి, చూడడానికి కూడా అందంగా ఉంటుంది, అవసరానికి కూడా ఎవరికైనా ఏదైనా కావాలనుకున్నా కూడా అది బాగుండే అవకాశం ఉంటుంది. అంతేగాని తీసుకొచ్చి మొత్తం మీద ఆ ఏరియానంతా కరెక్ట్ చేయడం కానీ పెట్టుకున్న వాళ్ళకి ఎట్లాంటి బిజినెస్ జరగకుండా చేయడం అంటే ఇది ఆలోచించకుండా మీకు అధికారం ఉందని, మీ చేతుల అధికారం ఉందని, మేము ఏం చెప్తే అది జరుగుతుందని మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల, ఇలాంటి అనేక నిర్ణయాల వల్ల ఈరోజు నెల్లూరు ఇబ్బంది పడతా ఉందన్నది వాస్తవం. నేను ఆ ఇబ్బందులను కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. అదేవిధంగా నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను. మీకు ఒకవేళ ఇది కరెక్టే అని అనిపిస్తుంది, ఇది ఈ విధంగా చేయడం కూడా మీకు కరెక్ట్ అని అనిపిస్తే ఒక శాంపుల్ తీసుకోండి. మీకు చాలా మంది స్టాటిస్టిక్స్ కదా, మీరు ఆ సార్ కూడా నారాయణ గారు కూడా ఒక స్టాటిస్టిక్స్ లెక్చరర్, ఒక శాంపుల్ తీసుకోండి. కొంతమందిని అక్కడ సెలెక్ట్ చేసి ఇది కరెక్టా, మనం చేస్తున్నటువంటిది ఈ విధంగా కరెక్టా అని అడగండి. ఆ ప్రాంతమే కాదు, దానికి కింద 4 మండలాలు కూడా ఉన్నారు, అక్కడ కూడా మీరు శాంపిల్స్ తీసుకునే పని తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. ఏంటండి, రోడ్డు డెవలప్ అయితే ఆ రోడ్డు మీద తీసుకొని వచ్చి ఈ విధంగా షాపులు పెట్టేస్తే ఎట్లా జరుగుతాయి? టోటల్గా షాపుకి 18 అడుగులు కేటాయించారు. ఆ 18 అడుగుల నుంచి ఇంకొక 18 అడుగులు వాళ్ళు కూర్చోవడానికి, వాళ్ళకి సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి పెట్టారు. దాని తర్వాత 18 అడుగులు మాత్రమే రోడ్డు ఉంది, మళ్ళీ డివైడరు, మళ్ళీ అటుపక్క 20 అడుగులు రోడ్డు పెట్టారు. సో టోటల్గా ఈ వచ్చిన వాళ్ళంతా కూడా రోడ్డు మీద పెట్టి రావాలి. దేనికి పనికొస్తుంది ఆ రోడ్డు? ఏ విధంగా కింద ఉన్నటువంటి 4 మండలాలకు కానీ ఆ ప్రాంతంలో ఉండాలి కానీ ఏ విధంగా సౌకర్యంగా ఉంటుంది? మనుషులనే తిరగలరా ఆ ప్రాంతంలో? చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా ఆ విధంగా షాపులు పెట్టి పైన బార్ కౌంటర్స్ లాగా పైన అన్ని పెట్టేస్తే ఏ విధంగా ఆ ఏరియా డెవలప్ అవుతుంది, ఏ విధంగా ఆ ఏరియా బాగుపడుతుంది అన్నది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీకు ఎవరిచ్చినారండి అధికారం? ఈ విధంగా కనీసం ప్రజల అభిప్రాయాలు కానీ ప్రజల మనోగతాలు కానీ తెలుసుకోకుండా ఇష్ట రాజ్యంగా చేయడానికి మీకు ఎవరిచ్చినారు ఈ అవకాశం? ఇంకొక విషయం కూడా నేను తెలియచేస్తా ఉన్నాను. దీని వెనుక ఒక మంచి ఉద్దేశం లేదు, పేద ప్రజలకు ఇవ్వాలన్నది కాదు. నేను ఈరోజు మాట్లాడుతున్నది వాస్తవం మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటున్నానంటే ఆ 200 షాపులు కూడా ఎవరైతే టీడీపీ ప్రభుత్వంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో మహిళా శక్తి అని పనిచేసినారో వాళ్ళందరి కోసం ఆ 200 మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్, ఇక్కడ షాప్స్ పెట్టిన తర్వాత ఆ పైనంతా కూడా కూర్చొని తినడానికి పెట్టారు. వచ్చి దీంట్లో ఈ కాలువలో అంతా కూడా డస్ట్ వేస్తారు. అక్కడ తిన్నాటివి తాగినాటివి అన్నీ కూడా ఇక్కడ దీంట్లోకి అక్కడి నుంచి ఇసిరేసి దీంట్లో ఈ కాలువలో వేస్తారు. ఈ కాలువలో వేసినప్పుడు ఈ కాలువ ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది. ఆ విధంగా బ్లాక్ అయినప్పుడు తప్పకుండా కూడా అక్కడ దోమలు కానీ ఇవన్నీ రావడం కానీ పారిశుద్ధ్య సమస్య ఏర్పడి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి అంటువ్యాధులు విపరీతంగా వచ్చేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కాలువ కనుక బ్లాక్ అయితే సుమారుగా 4 మండలాలకు సంబంధించి 43,000 ఎకరాలకు సంబంధించినటువంటి పారుదల కాలువ కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులందరికీ కూడా ఈ కాలువ కనుక బ్లాక్ అయితే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అలానే ఇంకొక విషయం కూడా, ఈ ఎప్పుడు కూడా కాలువలు అయిన తర్వాత కాలువల పక్కన 20-30 అడుగులు పోరంబోక ల్యాండ్స్ ఉంచుతారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పూడికను తీసుకోవాలంటే ఒక జేసీబీ కానీ ఒక ట్రాక్టర్ కానీ అక్కడ తిరిగి ఆ బండ మీద ఆ కట్ట మీద తిరిగి ఆ కాలువని క్లియర్ చేసుకోవడానికి 20-30 అడుగులు పోరంబోక్ ల్యాండ్ అని చెప్పి ఉంచారు. ట్రాఫిక్ అంటే ఫుట్ ట్రాఫిక్ అంటే పాదాచారులు ఎక్కువగా తిరిగేటువంటి ప్రాంతాన్ని ఫుట్ ట్రాఫిక్ ఏరియా అంటాం. ప్రెస్ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చినటువంటిది కానీ కమిషనర్ ఇచ్చిన రిపోర్ట్స్ కానీ అదేవిధంగా 6 మెన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ కానీ ఫైనల్ జడ్జిమెంట్ కానీ వీటన్నింటినీ కూడా ప్రెస్ గ్రూప్ లో మీకు ఆ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా పెట్టడం జరుగుతుంది.
వీళ్ళు ఏదైతే ఈ ఫుడ్ స్టాల్స్ ఏర్పడతాయో ఈ ఫుడ్ స్టాల్స్ ఏర్పడినప్పుడు అక్కడ ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా వస్తుంది. ఈ డ్రైనేజ్ వాటర్ అక్కడ ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుందని చెప్పి ఆ రిపోర్ట్ లో కూడా పెట్టడం జరిగింది. అయితే దానికి సంబంధించి కమిషనర్ ఏమన్నాడంటే, ఇక్కడ మీరు ఈ స్టెప్స్ అన్ని కూడా తీసుకున్న తర్వాత అదేవిధంగా ఇంకొక పాయింట్ కూడా అక్కడ మెన్షన్ చేస్తున్నారు, దృష్టికి కూడా తీసుకొని వస్తా ఉన్నాను. రేపటి రోజు నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాను, ఈ జడ్జిమెంట్ ఈ విధంగా ఉంది, దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అని నేను కలెక్టర్ గారిని కూడా రేపు కలవబోతా ఉన్నాను. వచ్చారు వాళ్ళు అడిగి అట్లేం ఉండదన్న, చెప్పుంటారు ఇస్తామని అంటారు, కానీ ఎక్కడో అది ఆ ఫైల్ కొంచెం లేట్ అయి ఉంటది. సాహెబ్ కెనాల్కి వచ్చే ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పేద ప్రజలకి మంచి చేయండి, డెవలప్మెంట్ గురించి ఆలోచించండి, అందరికీ ఉపయోగపడేలాగా మంచి నిర్ణయాలు తీసుకుంటే వైఎస్ఆర్సీపీ మీకు అండగా ఉంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.